నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో విజ్ఞాన్ గారు, నాని కెరీర్ చూసినట్లయితే కాస్త డౌన్ ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే దసరా సినిమాకి ఎంత హైప్ వచ్చిందో అన్ని విమర్శలు కూడా వచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే దసరా సినిమా మిక్స్డ్ టాక్తోనే ముందుకు వెళుతుంది. సో అది ఎన్ని కోట్ల క్లబ్లోకి చేరినప్పటికీ ఒక వర్గం వాళ్ళకి బాగా నచ్చింది, ఒక వర్గం వాళ్ళకి పెద్దగా ఏమీ ఎక్కలేదు. బట్ ఇప్పుడు నాని 30వ సినిమా మీద ఫోకస్ జరుగుతుంది. ఒక పాపని దగ్గర తీసుకున్నట్టుగా కనిపించడంతో ఒక తండ్రి పాత్రలో మళ్ళీ కనిపించబోతున్నాడు ఆ జెర్సీ లాగా అంటూ. సో ఎలా ఉండబోతుంది అంటారు? సో ఎలా ఉండబోతుందంటే మళ్ళీ నాని సేమ్ మిస్టేక్ చేస్తున్నాడు అని చెప్పి చాలామంది విమర్శలు చేస్తున్నారు. యాక్చువల్గా దసరా ఇక్కడ బాగా ఆడినప్పటికీ మిగతా స్టేట్స్లో ఎందుకు ఆడలేదు అంటే అప్పటి వరకు నాని కెరీర్లో చూసుకుంటే ఆయన చేసినటువంటి ప్రయోగాత్మకమైన సినిమాలే. నెంబర్ 1 ఇప్పుడు అష్టచెమ్మ సినిమాని నువ్వు కనుక హిందీ డబ్ చేస్తారు ఆడదు. బికాజ్ ఆ ఎమోషన్ వేరు కదా. ఇప్పుడు ఆమె మహేష్ బాబుని పట్టుకొని అంటే మహేష్ బాబు పెళ్ళి అయితే అందరూ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేశారు, రైట్? ఇక్కడ అట్లా ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఇంకొకరు బొమ్మ పెట్టాలి, ఏదో చేయాలి, డబ్ చేసి ఆడదు. అట్లాగే నాని సినిమా ఏవి చూసుకున్నా సరే ఇక్కడ తెలుగులో ఆడుతాయి కానీ బయట ఆడే అంటే ఆ కమర్షియాలిటీ ఇంకా రాలా. కంపారిటివ్లీ చూసుకుంటే ఈవెన్ బెల్లంకొండ శ్రీనివాస్ అయినా సరే ఆ అబ్బాయికి అక్కడ మార్కెట్ వచ్చింది కానీ ఈయనకి ఇంకా రాలా. కాకపోతే ఏంటంటే అట్లాంటి సినిమాలు ఈయన తీయాల. ఒక జెర్సీ ఏదో ఒక క్రికెట్ వాళ్ళ అభిమానులు చూసారు తప్ప అంతకుమించి ఏం లేదు. అది వేయడం కూడా ఒక ఫెయిల్యూర్ పర్సన్ స్టోరీ అని చెప్పేశారు ముందే. అవును. సో అట్లా ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు దసరాతో ఆయనకు మంచి హైప్ వచ్చింది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నారు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. 4 రోజుల్లోనే 100 కోట్లు, 5 రోజుల్లోనే అన్ని కోట్లు ఇన్ని కోట్లు వసూలు చేశాయి. కానీ మిగతా పాన్ ఇండియా స్టార్గా ఫస్ట్ టైం మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఎందుకు పాన్ ఇండియా స్టార్గా ఫెయిల్ అయ్యాడు అంటే ఇంతకుముందు వాళ్ళకి పరిచయం లేడు. ఈయన సడన్గా చూపించేసి డైజెస్ట్ చేసుకోమంటే ఎలా చేసుకుంటారు? పాన్ ఇండియాలో ఆల్రెడీ వాళ్ళకి పుష్ప స్టోరీయే, పుష్పకు సీక్వెల్ లాగా ఉంది. ఆయన అది దొంగతనం చేశాడు, ఈయన ఇది దొంగతనం చేశాడు. ఆయన మాసు ఈయన మాసు, మాస్ హీరోయిన్ ఆరగ ఎమోషన్లు ఇక్కడ ఎమోషన్లు, అక్కడ వలస కూలీలు ఇక్కడ వలస కూలీలు, ఇంతే, రైట్? వాళ్ళ రీప్లేస్మెంట్ చేసుకొని పర్లేదులే ఈయన కూడా ఏదో బాగానే పుష్ప అంత లేకుండా బాగానే చేశాడు అనే పేరు వచ్చింది. ఆ చెమ్కీల అంగిలేసి ఆ సాంగ్ ఇవన్నీ కూడా మనకి హిట్ అవుతాయి. అంటే మనకు తెలుసు ఆ లాంగ్వేజ్ ఇవన్నీ. అటు వాళ్ళకి అంత అనిపించదు, ఆ నేటివ్ రాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం అండ్ మళ్ళీ బాలీవుడ్ వైపు అయినా పాన్ ఇండియా అంటేనే కొంచెం క్లాస్. వాళ్ళందరికీ మందు కూడా ఈ మ్యాన్స్ హౌస్ ఎక్కదు. కనీసం ఒక స్టేజ్లో మందన్న ఉండాలి. హీరో తాగుపోతుంటే అట్లీస్ట్ ఒక మంచి క్లాస్ వైనో లేకపోతే అట్లీస్ట్ కొంచెం స్టేటస్ ఉన్న మందన్న ఉండాలి. కానీ ఇది మందు కూడా ఎక్కదు. సో ఇట్లా చూసుకుంటే వాళ్ళకి కొంచెం అది డైజెస్ట్ అవ్వాలి. ఆ రకంగానే ఉంది. బట్ ఇట్స్ ఓకే. అయినప్పటి దసరా ఫ్లాప్ అనేది లేదు కదా. రావాల్సిన డబ్బులు వచ్చేసాయి, ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు నాని 30 సినిమా గురించి మాట్లాడుకుంటే ఎందుకు అందరు ఇలా విమర్శిస్తున్నారు అంటే ఇప్పుడన్నా పాన్ ఇండియా స్టార్ అయ్యావు, అట్లీస్ట్ పరిచయం అయ్యావు, దాన్ని నిలబెట్టుకో. నెక్స్ట్ ఇంకొక యాక్షన్ సినిమా చెయ్యి, ఫైట్లు చెయ్యి, డ్యాన్సులు చెయ్యి, గెంతు ఎగురు అన్నీ చెయ్యి. నువ్వు మళ్ళీ వెళ్ళి ఇంతెత్తు కూతుర్ని తీసుకొచ్చి ఆమె నిన్ను పట్టుకొని ఏడిచి నువ్వు ఆమెను పట్టుకొని ఏడిస్తే జనాలందరూ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఏడ్చే ప్రసక్తి లేదు. ప్రయోగాలు చెయ్యి. ఎప్పుడు చెయ్యి? నీ రీజనల్ లాంగ్వేజ్లో నువ్వు ఉన్నప్పుడు ఆ ప్రయోగాలు చెయ్యి. అంతేగాని నువ్వు పాన్ ఇండియా స్టార్కి వచ్చాక కూడా అంటే ఒక్కసారి పాన్ ఇండియాలో నువ్వు కనెక్ట్ అయితే అప్పుడు ప్రయోగాలు చెయ్యి. ఇప్పుడు కనెక్ట్ అయినా కూడా ప్రయోగాలు చేసి నచ్చట్ల జనాలకి. ప్రభాస్ ఉన్నాడు, బాహుబలిగా కనెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ సాహోగా మెప్పించలా. అలాగే రాధేశ్యామ్లో కూడా చూడలేదు. సో అట్లా ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే ఇంతే. ఈ చిన్న మైనస్లు ఎంత మించారు. ఇప్పుడు కేజీఎఫ్ యశ్ ఉన్నాడు, ఆయన కేజీఎఫ్ 3 చేస్తే మళ్ళీ కేజీఎఫ్ 3 చూస్తారు. కానీ తర్వాత నువ్వు పుట్టింటికి రా చెల్లి అని ఒక సినిమా చేసి నీకు ఒక చెల్లిని పెట్టి ఇద్దరు కలిసి ఏడిస్తే పాన్ ఇండియా వాళ్ళ దగ్గర రానివ్వరు. అంటే అవి వేరు, మంచి కంటెంట్. అట్లని చెప్పి ఇట్లాంటి సినిమాలు రావద్దనో లేకపోతే వాటిని తీయొద్దనో కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు తాపత్రయపడేది ఒక ఇమేజ్ కోసం. ఆ ఇమేజ్కి తగ్గ కథలు ఎంచుకుంటే ఆ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. అంతేకాని ఆ ఇమేజ్కి నువ్వు అతీతంగా వెళ్తే నీ కథలు హిట్ అవ్వదు. అది ఆ జర్నీని మనము మహేష్ బాబులో క్లుప్తంగా చూసాం. ఇక్కడే మహేష్ బాబులా కావాలి మాకు. రాకుమారుడు అన్నారు, సరే చూసాం. యువరాజ్ అన్నావు చూసాము, టక్కరి అన్నావు చూసాం, బాగానే ఉంది. నువ్వు అతడు గితడు పోకిరి ఇవన్నీ చూసాం, బిజినెస్ మ్యాన్ చూసాం. నువ్వు మధ్యలో నిజమని వచ్చావు, ఆ నిజాన్ని ఎవరు మాకు నచ్చలే. నువ్వు ప్రయోగం చేసావు కానీ మాకు ఎక్కల. తర్వాత నాని అన్నావు,
మాకు ఎక్కల. తర్వాత 1 నేను ఒక్కడినే అన్నావు, ఎక్కల. స్పైడర్ అన్నావు, ఎక్కల. అంటే నువ్వు ప్రయోగాలు చేస్తే మాకొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే రా, అలాగే శ్రీమంతుడిలా ఉండు, అలాగే మహర్షిలా ఉండు, అలాగే దూకుడులా ఉండు, మాకు ఇన్నఫ్. అలాగే సరిలేరు నీకెవరు, అలాగే అదేదో కోటాల శివ సినిమా ఏంటది, భరత్ అని నేను. సో ఇట్లా ఆ రకంగా ఉంటేనే మహేష్ బాబు. ఇంకో రాకుంటే అది మహేష్ బాబు కాదు, మాకొద్దు. దగ్గర కూడా రావట్లేదు థియేటర్స్ దగ్గరికి జనాలు. ఫ్యాన్స్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే ఏంటి ఇట్లా అయిపోయాడు ఈయన. సో అది ఇట్లా ఉంటుంది. సో జనాలకి ఏంటంటే ప్రయోగాలు నచ్చట్ల. అండ్ ఇప్పుడు అంటే అదేంటి రీజనల్ లాంగ్వేజెస్లోనే ప్రయోగాలు నచ్చినప్పుడు నువ్వు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రయోగాలు చేస్తా అంటే వాళ్ళకి ఒక్కో దాంట్లో ఒక్కోలాగా ఉంటుంది. అది ఇప్పుడు సరే మలయాళీస్ అనుకో, వాళ్ళంతా ఒక టైప్ ఆఫ్ సినిమాలు తీస్తారు, ఆర్ట్ మీదే ఉంటారు ఎక్కువ దృష్టి. ఆర్ట్ మన బలగం లాంటి సినిమాలే తీస్తారు ఎక్కువ మలయాళంలో. వాళ్ళకి అయ్యే అవి అంటే ఏదో చెప్పాలి, డిఫరెంట్ ఉంటాయి. అప్పుడు ఇంటర్వెల్ వరకు హీరో అయిన వాడు విలన్ అవుతాడు, విలన్ అయిన వాడు హీరో అవుతాడు, అర్థం కాని సిచ్యువేషన్. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి. మేకప్లు ఉండవు, మనుషులు కూడా అదేంటిది సెక్సీ ఫిగర్స్ కూడా ఉండరు, ఎలా ఉన్నా పెట్టేసుకుంటారు, బట్ పర్ఫార్మెన్స్లో వాళ్ళు ఉంటారు. అట్లా కొన్ని బెంగాలీ సినిమాలు అలా ఉంటాయి, కొన్ని మరాఠీ సినిమా అంటే వేరే సినిమాలలో అవి ఇష్టపడే వాళ్ళు అందులోకి వెళ్ళి అవి చూస్తారు. అంతే తప్ప నువ్వు దాన్ని తీసుకొచ్చి పాన్ ఇండియా లెవెల్లో అందరికీ రిలీజ్ చేసి చూపిస్తుంటే వాళ్ళు డైజెస్ట్ అవ్వట్లా. ఇవాళ రేపు పాన్ ఇండియా కల్చర్ ఎలా ఉందంటే, పాన్ ఇండియా అనే పదం అందరూ చూడాలి అంటే సినిమా ఒక కేజీఎఫ్, ఓ పఠానో, లేకపోతే RRR అంటే కావాల్సినన్ని ఎలిమెంట్స్ నవరసాలు అంటే అటు ఫైట్లు ఉండాలి, అంతే రీతిలో హీరోయిన్ల రొమాన్స్ ఉండాలి, ఏమైనా మంచి ఊపు ఉండి డబడబా ఉండే పాటలు ఉండాలి, బాగా గెంతాలి, సౌండ్లు ఉండాలి, హోరాహోరీ ఉండాలి, ఇవన్నీ కావాలి వాళ్ళకి. అప్పుడు అమ్మయ్య నేను ఒక 100 రూపాయలు పెట్టాను, ఒక సినిమా చూశాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది వాడికి, అంతే. మరి ఈ సైంధవ్ మూవీలో ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు నాని అంటూ ఒక టాక్ వస్తుంది. ఇవి 2 డిసెంబర్కే రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. సైంధవ్ మూవీలో ఏదైతే హిట్ 3లో అర్జున్ సరార్లా కనిపించబోతున్నారో అది ఇక్కడ రివీల్ చేయబోతున్నారు అంటూ న్యూస్ ఉంది, నిజమేనా? సో ఇట్లా చూసుకుంటే పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే ఇప్పుడు మల్టీ స్టారర్ ట్రెండ్ కూడా ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సినిమాలో ఉండాలనే కోరుకుంటున్నారు. అంతెందుకు ఇప్పుడు మంచి సినిమాలు నాని మల్టీ స్టారర్ చేసినా మెప్పిస్తాడు, ఇలా చేసినా మెప్పిస్తాడు. సో వెంకటేష్ నాని కాంబినేషన్ ఇంకా బాగుంటుంది, ఇద్దరు ఫ్యామిలీ టైప్ వీళ్ళ సినిమాలు. సో ఇది కొంచెం రగ్గడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అంటున్నారు, చూడాలా మరి? హిట్లో పోలీసే కదా, మరి ఇంకే అట్లా చూపించచ్చు, తప్పేం లేదు. కాకపోతే వెంకటేష్నే అప్పటిదాకా అలా చేసిన తర్వాత రాను నాయుడు డైజెస్ట్ చేసుకోవాలి జనాలు. మళ్ళీ వెంటనే కిసిగా జాంతో భర్తీ తీరింది, అమ్మయ్య ఈయన ఎక్కడికి వెళ్ళలేదు అలాగే ఉన్నాడు అని. అట్లా ఇప్పుడు నానికి ఇప్పుడు ఏంటంటే ఏమైందంటే, ఇప్పుడు అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నారు నానికి. నాని సినిమాలు కూడా అలాగే ఉంటాయి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలోళ్ళ వరకు. గ్యాంగ్ లీడర్ చూసుకున్నా, ఎన్ని సినిమాలు చూసుకున్నా కూడా అందరినీ మెప్పించే సినిమాలే ఉంటాయి నాని దాంట్లో. సో అట్లా ఫ్యామిలీని టార్గెట్ చేసి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ దాన్ని నువ్వు కాపాడుకుంటూ పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళు. నువ్వు మాస్ తీసినా, నువ్వు దసరా తీసినా కూడా ఎంత మాస్గా ఉన్నా అందులో కూడా కుటుంబ విలువలు, తాళి బొట్టు విలువ, అమ్మాయి అంటే ఎలా, కోడలు ఎలా, అత్త, అన్నీ చూపించావు నువ్వు, తల్లి, అట్లా. సో ఆ రకంగా ఎమోషన్స్ ఉంటూనే యూ షో నీ మాస్ ఎలిమెంట్స్, నీవన్నీ, నీ ఫైట్లు, ఇవన్నీ మాకు కావాల్సినంత ఇవ్వు. అంతేగా నువ్వు మళ్ళీ ఒక ఆర్ట్ సినిమా ఎంచుకొని ఒక ఎలిఫెంట్ విస్పరర్స్లో నిన్ను చూడలేం కదా. సో ఆ రకంగా ఇంత మించి ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ ఆర్టిస్ట్ అంటే అన్నీ చెయ్యాలి, కాకపోతే ఆ కమర్షియల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తే కెరీర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చూడాలి ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.